ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. నేను ఈ వీడియోలో మిస్అండర్స్టాండింగ్స్ ఎంతవరకు దారితీస్తాయి అనే దానిపైన మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గరికి ఒక కేసు రావడం జరిగింది. అది కూడా స్వీట్ మెమొరీస్ని షేర్ చేసుకోవడం వల్ల. అంటే ఈ మధ్య కాలంలో మీరు చూస్తుంటే 80s, 90s, 20s బ్యాచ్ కూడా 10th క్లాస్ వాళ్ళు రీయూనియన్ అని కండక్ట్ చేసుకుంటూ ఉన్నారు. స్కూల్లో రీయూనియన్ అని చెప్పేసి అక్కడ జరుగుతున్న చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అనేవి వారి మ్యారేజ్ లైఫ్లో చాలా వరకు డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాను అంటే కౌన్సిలింగ్కి రీయూనియన్ తర్వాత వస్తున్న కపుల్స్ చాలామంది ఉన్నారు. ఎక్కడ మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి గల కారణాలు, వీటన్నిటిపైన మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. నిజంగానే స్కూల్ డేస్ అనేవి మధుర జ్ఞాపకాలు. అంటే స్కూల్ డేస్ గోల్డెన్ డేస్ అంటారు. నిజంగానే అది గోల్డే. కానీ ఎప్పుడైతే స్కూల్ రీయూనియన్ అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ వస్తుందో అప్పటి నుంచి కూడా మీరు ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాల పాటు మీ భర్త దగ్గర ఎలాంటి నమ్మకం, భార్య దగ్గర కానివ్వండి, భర్త దగ్గర కానివ్వండి, ఎలాంటి ట్రస్ట్ అయితే బిల్డ్ చేసుకున్నారో ఆ ట్రస్ట్ని 1% కూడా లాస్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎందుకనంటే ఎప్పుడైతే ఆ వాట్సాప్ మెసేజ్ గ్రూప్ అంతా క్రియేట్ అయిన తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసుకునేంత వరకు కూడా ఖచ్చితంగా మెసేజ్ల మీద మెసేజ్లు వస్తాయి. ఎవరు వస్తున్నారు ఏంటి అని మొత్తం లిస్టు, తర్వాత మనీ, ఇవన్నీ ఇంకా ఒక డిస్కషన్, పెద్ద ఒక మీటింగే జరుగుతుంది ఆ వాట్సాప్ గ్రూప్లో. అయిన తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారు, ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఇక అప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా వారి యొక్క మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటారు. అరే నేను ఆ బెంచ్లో కూర్చున్నాను కదా, లేదంటే నేను అప్పుడు కూర్చున్నాను కదా, మనం ఆ స్కూల్ డేస్లో అలా చేసాం కదా, అప్పుడు టీచర్ వచ్చినప్పుడు ఇలా చేసాం కదా అని చెప్పేసి వారు చేసిన చిలిపి పనులు. అదేవిధంగా ఎవరినైనా ఇష్టపడితే అదొక్కసారి రికలెక్ట్ చేసుకోవడం కానివ్వండి, లేదా పనిష్మెంట్స్ తీసుకున్నప్పుడు నేను ఇలా చేశాను, పనిష్మెంట్ తీసుకున్నాను అని చెప్పడం కానివ్వండి. దాంతోపాటు ఆ మెమరీస్ షేర్ చేసుకుంటూనే ఇంకొక దాంట్లోకి ఏంటంటే ఇన్ని ఇయర్స్ పాటు కూడా వారి లైఫ్లో జరిగిన ప్రతి మూమెంట్ను ఆ డేలో అంటే పంచుకోవడం జరుగుతుంది. అంటే స్కూల్ డేస్లో మనకంటూ ఒక స్పెషల్ ఫ్రెండ్ ఉంటారు. వాళ్ళు కొంతమందికి ఇన్ని ఇయర్స్ పాటు ట్రావెల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటే, కొన్ని కారణాల వల్ల ట్రావెల్ అవ్వలేక కేవలం ఈ రీయూనియన్లో మాత్రమే కలిసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే, నీకు విషయం తెలుసా, నా లైఫ్ ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అని చెప్పేసి. అంటే అందరి లైఫ్ ఒకేలా ఉండదు. అంటే 10 years, 15 years ఇలా ఎన్ని ఇయర్స్ తర్వాత కాబట్టి కొంతమంది హ్యాపీగా ఉంటారు, కొంతమంది హ్యాపీగా ఉన్నట్టుగా వారి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు, కొంతమంది అడ్జస్ట్మెంట్స్తో, బాధలతో వారి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇలా కొంతమంది వెల్ సెటిల్ అవుతారు, కొంతమంది ఏమో ఇంకా సెటిల్ అవ్వక ఏదో రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది బాగా సంపాదిస్తూ ఉంటారు, కొంతమంది సంపాదించలేక ఇంకా నేను సెటిల్ అవ్వలేకపోయినా, నా ఫ్రెండ్స్ అందరు సెటిల్ అయ్యారు అన్న ఒక చిన్న డిసప్పాయింట్మెంట్లో ఉంటారు. ఇవన్నీ కూడా ఒక టైం వరకు హ్యాపీ మూమెంట్స్ అంతా షేర్ చేసుకున్న తర్వాత సడన్గా ఎవరైతే కొంచెం వాళ్ళకి బెస్ట్ అనుకుంటారో వాళ్ళతో ఇలాంటివన్నీ షేర్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది అని అంటే అక్కడి వరకు బాగుంటుంది, దాంట్లో మళ్ళీ ఫొటోస్ దిగడం కానివ్వండి, ప్రతిదీ. అంటే ఇంకా రీయూనియన్లో కలిసిన తర్వాత మీరు చిన్నపిల్లలు అయిపోతారు. ఎవరైతే రీయూనియన్కి వెళ్తున్నారో వాళ్ళందరూ చిన్నపిల్లలు అయిపోయి అప్పటి ఏజ్నే ఇంకా అంటే మీరు గతంలోకి వెళ్ళిపోతారు, ప్రజెంట్లో ఉండరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్లో మీరు గనక రీయూనియన్కి వెళ్ళిన తర్వాత మీరు పెళ్ళైన వాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు అన్న సంగతి మర్చిపోకూడదు. కాబట్టి మీరు పాస్ట్లో బ్రతకద్దు, ప్రజెంట్లోనే మీరు ఉండాలి. మీ బిహేవియర్ కానివ్వండి, మీరు మాట్లాడే విధానం కానివ్వండి, మీరు వారితో ఉండే విధానం కానివ్వండి, ప్రతిదీ కూడా మన కోసం, మనకంటూ ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నారు అనేది మాత్రం మైండ్లో ఖచ్చితంగా పెట్టుకొని మరీ బిహేవ్ చేయాలి అని చెప్పేసి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే
ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి రీయూనియన్ అయిపోయిన తర్వాత అన్ని షేర్ చేసుకుంటారు, ఇంకా ఆ రోజు అయిపోతుంది, ఇంటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇక స్టార్ట్ అవుతుంది చాట్ నెమ్మదిగా. ఏం చేస్తున్నావు, ఏమైంది, ఇలా అలా అని చెప్పేసి ఖచ్చితంగా ఒక గ్రూప్ క్రియేట్ చేసినప్పుడైనా, లేదు అంటే ఇలాంటి పార్టీస్ కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, రీయూనియన్ ఫంక్షన్స్ కానివ్వండి అయిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు లేదంటే కొన్ని నెలల పాటు కూడా ఆ గ్రూప్ అనేది లేదంటే అందులో కలిసిన వాళ్ళు అనేవాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు. ఎక్కువగా రోజు రెగ్యులర్గా మాట్లాడుకోవడం, చాట్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటుంది. ఇక అన్ని రోజుల పాటు భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య నమ్మకంగా ఉన్నవాళ్ళు సడన్గా ఎందుకని వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎందుకని వారి కోసం ఎక్కువ చెప్తున్నారు, ఎందుకని వారి ఫోన్ రాగానే బయటికి వెళ్ళి మాట్లాడుతున్నారు, ఎందుకని వారి యొక్క మెసేజ్కి తొందరగా క్విక్గా రెస్పాండ్ అవుతున్నారు అనేవి మీకు మీరే వారికి ఒక అనుమానాన్ని రేకెత్తించిన వారు అవుతారు. అందరూ అనుమానిస్తారని నేను చెప్పను, కొంతమంది మాత్రము ఈ రీయూనియన్ తర్వాత చాలా వరకు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఈ వీడియోలు చెప్తాను. నా దగ్గరికి వచ్చిన కేసే 2 రోజుల క్రితం రావడం జరిగింది. 3 నెలల క్రితం కూడా ఒకటి వచ్చింది, రీసెంట్గా 2 రోజుల క్రితం ఒకటి వచ్చింది. వచ్చిన తర్వాత భర్త రీయూనియన్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చాడు. వాళ్ళ 10th బ్యాచ్ అందరు కలిసారు, అయిపోయింది. అక్కడ ఒక అమ్మాయి లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోయింది. తన చిన్ననాటి ఫ్రెండ్ కాబట్టి అదే రకంగా తను మాట్లాడాడు, ఒక ఫ్రెండ్గా కన్సర్న్ చూపించాడు. తర్వాత నెక్స్ట్ అక్కడ దిగిన ఫొటోస్ అవన్నీ కూడా ప్రతిదీ చూపించేసి వాళ్ళ వైఫ్ దగ్గర కూడా ఏది దాచకుండా ఈ అమ్మాయికి పాపం ఇలా జరిగింది. అప్పుడు స్టార్టింగ్లో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, ప్రతిదీ నాతో షేర్ చేసుకునేది, నా కోసం ఇలా బాక్స్ తీసుకొచ్చేది, ప్రతిదీ షేర్ చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది ఆ అమ్మాయికి, ఎందుకని నా హస్బెండ్ ఇన్ని రోజుల పాటు ఒకరి గురించి చెప్పలేదు కానీ ఇప్పుడు ఎందుకు ఈ అమ్మాయి గురించి చెప్తున్నాడు. స్టార్ట్ అయిపోయిన తర్వాత తన ఫోన్ని చెక్ చేయడం స్టార్ట్ చేసింది. చాట్ చేసినప్పుడు ఎందుకని టైం డ్యూరేషన్ చూసుకుంది ఆమె. అంటే ఇప్పుడు వైఫ్ మెసేజ్ చేయగానే హస్బెండ్ కొంచెం లీజర్గా ఉన్నప్పుడు మాత్రమే మెసేజ్ చేస్తుంటాడు, కానీ అక్కడి నుంచి మెసేజ్ రాగానే వితిన్ సెకండ్స్లోనే మెసేజ్కి రిప్లై వెళ్ళడము, వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, కాల్ రాగానే మాట్లాడడం, ఇవన్నీ చూసిన ఆవిడ ఇంకా అనుమానానికి వెళ్ళిపోయి ఎందుకని ఇంత ఇంపార్టెన్స్ చూపిస్తున్నాడు అంటే ఆవిడ లైఫ్లో నిజంగానే మ్యారేజ్ అయిపోయింది, కొన్ని కారణాల వల్ల వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోవడం జరిగింది, సింగిల్గా తన లైఫ్ లీడ్ చేస్తుంది, ఒక బాబు కూడా ఉన్నాడు. కాబట్టి ఆవిడ తన బాధలన్నీ కూడా చిన్ననాటి ఫ్రెండ్ కదా అని చెప్పేసి కన్సర్న్ చూపిస్తున్నాడు తప్పించి వీళ్ళిద్దరి మధ్యలో కూడా పాపం నిజంగా ఏమీ లేదు. కానీ వాళ్ళ భార్య అనుమానం మాత్రమే. వెంటనే ఇమీడియట్గా ఏం చేశారు అంటే కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మేడం, నా లైఫ్లో ఇలా జరుగుతుంది, ఇన్ని సంవత్సరాల పాటు కూడా నా భార్య నన్ను ఒక్కసారి కూడా అనుమానించని ఆవిడ జస్ట్ నా ఫ్రెండ్ కోసం నేను పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. రీయూనియన్లో నేను ఎంత ఎంజాయ్ చేసినో ప్రతి మూమెంట్ చెప్పాను, ప్రతి ఫోటో చూపించడం జరిగింది. కానీ అక్కడ నాకు ఎలాంటి ఉద్దేశం లేకపోయినప్పటికీ కూడా నా భార్య నన్ను ప్రతిసారి ఆ విషయంలో గుచ్చి మరి నన్ను ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి అన్న తర్వాత నేను మీ యొక్క వర్షనే వినలేనండి, మీ ఆవిడ వర్షన్ కూడా నేను వినదలుచుకుంటున్నాను అని చెప్పి ఆవిడ్ని కూడా నేను కౌన్సిలింగ్కి రప్పించుకోవడం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత తను మాట్లాడిన విధానం ఇవన్నీ డిస్కషన్లో తను చూపించిన ఫొటోస్, మెసేజెస్ వాటన్నింటికి నేను క్లారిటీ ఇచ్చాను. ప్లస్ తర్వాత అంతా అయిపోయింది, ఓకే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే నేను చెప్పేది ఒకటే, మీ దృష్టిలో కానివ్వండి, మీ బిహేవియర్లో కానివ్వండి, మీరు ఇంకా మీ పాత ఫ్రెండ్స్ని కలిసినప్పుడు చిన్న పిల్లలే, మీ మనస్తత్వం అలాగే ఆలోచిస్తుందేమో, కానీ మీ జీవితంలోకి వచ్చిన వారు మీ స్కూల్ జీవితంలోకి వచ్చి చూడలేదు కాబట్టి మీ మధ్యలో ఉన్న బంధాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడానికి చాలా స్కోప్స్ ఉంటాయి. మీరే వారికి ఒక అనుమానాన్ని రేకెత్తకుండా ఉండాలి అంటే ఎప్పుడైతే ఈ రీయూనియన్ ఫంక్షన్ అనేది జరుగుతూ ఉంటుందో అప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ తోటి, మీ పిల్లలతోటి స్వయంగా అక్కడికి వెళ్ళి మీ లైఫ్ పార్ట్నర్ని పరిచయం చేయండి. భార్య భర్తను కానివ్వండి, భర్త భార్యను కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి, తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ప్రతి ఒక్కరిని పరిచయం చేసేసి నా లైఫ్లో ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్, ఈ పర్సన్ కోసం నేను ఉన్నాను, ఈ పర్సనే నాకు ఇంకా లైఫ్ లాంగ్ అనేది వారికి అక్కడ ప్రొజెక్ట్ చేయండి. అప్పుడు మీరు ఇంకా ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు కదా, ఇంకా మీదట కూడా రావు, వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. కాబట్టి నేను ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. చాలా వరకు మంచిదే. నిజంగా స్కూల్ డేస్ అనేది గోల్డెన్ డేస్. నిజంగా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా వరకు మనకు ఆ మెమరీస్ గుర్తొచ్చినప్పుడు ఒక్కసారి అబ్బా ఈ డేస్ బ్యాక్ వస్తే బాగుండు అని చెప్పేసి మనం ఎన్నోసార్లు అనుకున్న సందర్భాలు ఉంటాయి కదా. అక్కడ మీరు పాస్ట్లో కంటే ప్రజెంట్లోనే మీరు ఎక్కువగా ఉండాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా. మా కౌన్సిలింగ్ అయిపోతుంది, ఇవన్నీ అయిపోతాయి, కానీ ఒక్కసారి అనుమానం అనేది భార్యాభర్తల మధ్యలో రావడం జరిగింది అంటే మాత్రం అది కౌన్సిలింగ్ వరకు ఆగిపోదు. కొన్ని సందర్భాలలో విడాకుల వరకు కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. అంటే
అంటే అందరి మనసు ఒకేలా ఉండదు, అందరూ ఒకేలాగా ఆలోచించరు, అందరూ కూడా ఒకే కోణంలో దాన్ని చూసే విధానం కూడా ఉండదు. కాబట్టి రీయూనియన్ ఫంక్షన్స్ ఎంత హ్యాపీ మూమెంట్స్ వస్తాయో అది అయిపోయిన తర్వాత కొన్ని ఫ్యామిలీస్లలో చాలా వరకు సాడ్ మూమెంట్స్ కూడా ఇస్తున్నారు. అది బయటికి రానివి చాలా ఉన్నాయి, వస్తున్నవి కొన్ని ఉన్నాయి, మా దగ్గరికి వచ్చేవి జస్ట్ ఫింగర్స్ మీద కౌంట్ చేసేలా ఉన్నాయి, ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేయొచ్చు, అలా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎప్పుడైతే పాత మిత్రులను కలుస్తున్నప్పుడు, అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడుతున్నప్పుడు, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, ఒక క్లారిటీని మెయింటైన్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ప్రజెన్స్ అనేది కూడా నిజంగానే చాలా డిగ్నిటీగా, డీసెంట్గా, చాలా క్లారిటీగా లైఫ్ మీద వాళ్ళకి ఒక పార్ట్నర్ ఉన్నారు అనే దాన్ని మీరు ప్రజెంట్ చేస్తూ వారితో అనేది బిహేవ్ చేయడం అనేది చాలా శ్రేయస్కరం. లేకపోతే మాత్రం చాలా ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, స్కూల్ డేస్లో 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళందరూ 90s కిడ్స్ కానివ్వండి, 80s కిడ్స్ కానివ్వండి, లేదు అనుకుంటే 20s కిడ్స్ కానివ్వండి, వీళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు, మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటామని 40-50 ఇయర్స్ వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే అప్పుడు ఏదో చిన్న మూమెంట్స్, చిన్న హ్యాపీస్, అంటే కలిసి చదువుకున్నాము, కలిసి పరిగెత్తాము, కలిసి పనిష్మెంట్ తీసుకున్నాము, కలిసి క్లాస్లో అల్లరి చేశాము, కలిసి ఒక పాపను కానీ ఏడిపించాము, టీచర్లను ఆట పట్టించాము, బోర్డు మీద ఇలా రాసామని చెప్పేసి అన్న మూమెంట్స్ అనేవి కొన్ని ఇయర్స్ పాటు కూడా ట్రావెల్, అంటే మనం అది డేస్ పాటు కూడా అది అయిపోయిన తర్వాత ట్రావెల్ చేస్తాం. కాబట్టి ఇంకా అక్కడే ఆగిపోకుండా అది అయిపోయిన తర్వాత మనకంటూ ఒక పర్సన్ ఉన్నారు, మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మనం ఇందులో బ్రతకాలి అన్న దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఆ చిన్న మిస్ అయ్యారు ఆ లైన్ అంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉంటాయి, పిల్లలు కూడా చాలా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇది ఎందుకు చెప్తున్నాను, అసలు ఏం జరగట్లేదు కదా అని చెప్పేసి మీరు అనుకుంటారేమో, మీకు కనిపించదు. కానీ మేము కోర్టుల దగ్గర కానివ్వండి, లేదంటే మా దగ్గర కౌన్సిలింగ్ దగ్గరికి వస్తున్న వాళ్ళ దగ్గర మేము వింటున్నాం. కాబట్టి మీరు కూడా జాగ్రత్త పడాలి, జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోలో మరీ భార్యాభర్తలకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 15 సంవత్సరాల వరకు కూడా అన్ని రోజుల పాటు భార్యాభర్తలు చాలా సంతోషంగా ఉండి పిల్లలతో హ్యాపీగా ఉండి, కొత్తగా ఒక పర్సన్ రావడంతో కొంచెం ఇగ్నోర్ చేసినా సరే అది ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఉంటాయి, బంధాలే విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్, బీ అలర్ట్. చిన్న హ్యాపీ మూమెంట్ మనకు పెద్ద ప్రాబ్లంగా అస్సలు మిగలొద్దు. కాబట్టి మీరు రీయూనియన్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తలు పాటించండి. మీ యొక్క పార్ట్నర్కి మీ పైన ట్రస్ట్ అనేది 1% కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. థ్యాంక్ యూ.